హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 8th క్లాస్ సోషల్ ర్యాపిడ్ రివిజన్ ఒకసారి చూద్దాం. లెసన్ వైజ్గా టెక్స్ట్ బుక్ వర్షన్లో ఎలా ఉందో ఈరోజు ఒకసారి చూసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా ఈరోజు మనం లెసన్ 1లో ఏమేం టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఓవరాల్గా 8th క్లాస్ సోషల్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో చూద్దాం. ఇందులో పటాల అధ్యయనం విశ్లేషణ ఫస్ట్ లెసన్, సూర్యుడు శక్తివనుడు సెకండ్ లెసన్, భూచలనాలు ఋతువులు థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్ ధ్రువ ప్రాంతాలు, అడవులు వినియోగం సంరక్షణ ఫిఫ్త్ లెసన్, సిక్స్త్ లెసన్ ఖనిజాలు గనుల తవ్వకం. ఇదంతా ఒక ఫస్ట్ యూనిట్, భూ వైవిధ్యంలో ఇదంతా. సెకండ్ యూనిట్లో ఉత్పత్తి నియమం జీవనాధారంలో, ద్రవ్యం బ్యాంకింగ్, జీవనోపాధులు సాంకేతిక విజ్ఞాన ప్రభావం, ప్రజారోగ్యం ప్రభుత్వం, బ్రిటిష్ నిజాంల పాలనలో భూస్వాములు కౌలుదారులు. అంటే ఇదంతా రాజకీయ వ్యవస్థ పరిపాలనలో థర్డ్ యూనిట్లో ఉన్న లెసన్స్. జాతీయోద్యమం తొలి దశ 1885 నుంచి 1919 వరకు. జాతీయోద్యమం మలి దశ 1919 నుండి 1947 వరకు. హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం, అప్పుడు జరిగిన పత్రికలు ఏంటి, అప్పుడు ఎలా జరిగింది, ఇవన్నీ అందులో పత్రికలు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. భారత రాజ్యాంగం, పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం, చట్టం న్యాయం ఒక సన్నివేశ అధ్యయనం. సో ఒక సన్నివేశాన్ని బట్టి చట్టం న్యాయం ఎలా ఉందనేది ఈ లెసన్లో వివరించారన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు, జమీందారీ వ్యవస్థ రద్దు, పేదరికం అవగాహన, హక్కులు అభివృద్ధి. మతం సమాజం అనేది ఫిఫ్త్ యూనిట్లో ఏమేమి ఉన్నాయంటే సాంఘిక మత సంస్కరణోద్యమాలు, ఆర్య సమాజం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, దాని గురించి అందులో ఆ లెసన్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ లౌకికత్వం అవగాహన, ఇది చిన్న లెసనే కానీ కొంచెం టాపిక్ మనం తెలుసుకోవడం మంచిదన్నమాట. ఆధునిక కాలంలో కళలు కళాకారులు, సినిమా, ముద్రణ మాధ్యమాలు, క్రీడలు, జాతీయత వాణిజ్యం, విపత్తులు నిర్వహణ, పునశ్చర్య, వార్షిక పరీక్షలు ఇవన్నీ స్కూల్కి సంబంధించిన వార్షిక పరీక్షలు. మనం ఇప్పుడు ఏమేమి ఉన్నాయో ఒకసారి ఫస్ట్ లెసన్లో చూసుకున్నట్టయితే పటాల అధ్యయనం విశ్లేషణ, ఇందులో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో మనం లెసన్ వైజ్గా చూసుకుందాం. పటాల అధ్యయనం విశ్లేషణ, ఇందులో ఏమేమి ఇంపార్టెంట్ అంటే నేను ఇక్కడ ఆల్రెడీ రాసేసుకున్నాను, ఈ బుక్ నేను ఆల్రెడీ చదివేశాను. ఒకసారి ర్యాపిడ్ రివిజన్ కోసమని మళ్ళీ నేను వీడియో చేయడం జరుగుతుంది, అదే మీకు కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. భారతదేశం జంబూ ద్వీపంలో ఉంది. భవతర్షం భూమి నీరు ఆకాశంలను చూపించే చరిత్ర పూర్వకాలం నాటి పెయింటింగ్ మధ్యప్రదేశ్లోని జవోరా నందు లభించింది. భూమి నీరు ఆకాశంలను చూపించే చరిత్ర పూర్వకాలం నాటి పెయింటింగ్ ఒకటి ఉంది, అది మధ్యప్రదేశ్లోని జవోరాలో లభించింది. భూమి 7 సముద్రాలతో చుట్టబడిన 7 ద్వీపాలను కలిగి ఉంది. కేంద్ర స్థానంలో మేరు పర్వతాన్ని కలిగి వృత్తాకారంలో ఉంది. భూమి 7 సముద్రాలతో చుట్టబడి ఉంది. ఆ 7 సముద్రాలతో చుట్టబడి 7 ద్వీపాలను కలిగి ఉందన్నమాట. కేంద్ర స్థానంలో మేరు పర్వతం కలిగి వృత్తాకారంలో ఉంది అని చెప్తున్నారు. 17వ శతాబ్దంలో సాదిక్ ఇస్ఫాహాన్ జాన్పూర్లో ఒక అట్లాసు తయారు చేసినట్లు చెప్తున్నారు. నెక్స్ట్ ఈ పేజ్లో చూసుకున్నట్టయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఆల్రెడీ రాసుకున్నాను. చిత్రం వలె పటం నిజమైన అంశాలను చూపించదు, ముఖ్యమైన భావించే అంశాలను చూపించడానికి భౌగోళిక శాస్త్రజ్ఞులు పటాలను ఉపయోగిస్తారు. ఉదాహరణకు వాటిలో వర్షపాతం, నేల రకాలు, జనాభా, ప్రజలు మాట్లాడే భాషలు, పంటలు, మార్కెట్లు, పాఠశాలలు మొదలైనవి ఉండవచ్చు. చిత్రంలో కనిపించే ఇల్లు, చెట్లు వంటి వాటిని పటాలు తయారు చేసే వాళ్ళు వదిలిపెట్టవచ్చు.
యాక్చువల్గా చిత్రం అంటే ఏంటిది, పటం అంటే ఏంటిది నేను ఆల్రెడీ రాసేసుకున్నాను. చిత్రం అంటే నిజమైన అంశాలను చూపిస్తుంది. పటం అంటే ముఖ్యమని భావించే అంశాలను మాత్రమే చూపిస్తుంది. ఏవైతే ఇంపార్టెంటో వాటిని పటం చూపిస్తుంది. నిజం అనే వాటిని చిత్రం చూపిస్తుంది. అంటే చిత్రంలో కనిపించే ఇల్లు అట్లాంటివి చిత్రంలో ఉంటాయి. పటంలో ఏమేమి ఉంటాయంటే ఒక ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది, ఎంత వేడిగా ఉంటుంది, అక్కడ ప్రజలు ఏ భాషను మాట్లాడతారు వంటి వాటిని చిత్రం చూపించలేదు. అవి పటాలలో ఉంటాయన్నమాట. కానీ వీటిని పటంపై చూపించవచ్చు. అందుకే అంటే ఓవరాల్గా చిత్రంలో ఏంటి ఇల్లు, చెట్లు ఇలాంటివి చూపిస్తారు. అదే పటంలో ఎక్కడ వర్షపాతం ఎక్కువ ఉంది, ఎక్కడ ఉష్ణోగ్రతలు అవి ఎక్కువ ఉన్నాయనేసి చిత్రం చూపిస్తుంది. నెక్స్ట్ వివిధ కాలాల్లో పటాలు, ఏమేం పటాలు ఉన్నాయో చూద్దాం. అంటే ఎవరెవరు పటాలను తయారు చేశారు. పటాలకు ఎంతో చరిత్ర ఉంది. ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు 4000 సంవత్సరాల నాటివి. వీటిని సుమేరియన్లు, ప్రస్తుత ఇరాక్ దేశస్థులు తయారు చేశారు. వీటిని మట్టి పలకలపై, ఇది ఇంపార్టెంట్ అండి, మట్టి పలకలపై చేశారు. సుమేరియన్లు దేవాలయాలకు చాలా భూములు ఉండేవి. సుమేరియన్ల దేవాలయాలకు చాలా భూములు ఉండేవి. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయ లెక్కల కోసం భూముల వివరాలను పటాల రూపంలో భద్రపరిచేవారు. మొదట కొన్ని ప్రపంచ పటాలను బాబిలోనియన్లు, ప్రస్తుత ఇరాక్ వాసులు వాళ్ళు తయారు చేశారు. అప్పటికి వారికి తెలిసిన ప్రపంచం అదే. వాళ్ళకి తెలిసిన ప్రపంచం బట్టి వాళ్ళు ఏదైతే చూసారో ఆ ప్లేస్ని బట్టి వాళ్ళు బాబిలోనియన్లు పటాలను తయారు చేశారన్నమాట. ఫస్ట్ తయారు చేసింది ఎవరు? సుమేరియన్లు, తర్వాత బాబిలోనియన్లు. 2600 సంవత్సరాల క్రితం మట్టి పలకపై గీసిన చిత్రాన్ని ఒకసారి మనం కింద చూద్దాం. ప్రపంచం గుండ్రటి పళ్ళెం మాదిరి ఉందని వాళ్ళు ఊహించుకున్నారు. ప్రపంచం గుండ్రటి పళ్ళెంలా ఉందని ఊహించుకున్నారు. లోపలి వలయంలో వాళ్ళకు తెలిసిన అన్ని పట్టణాలు, గ్రామాలు, నదులు, చిత్తడి భూములు, కొండలు ఉన్నాయి. బాబిలోన్ పట్టణాన్ని మధ్యలో చూపారు. వాళ్ళు బాబిలోనియన్లు ఉండే పట్టణాన్ని మధ్యలో ఉందని, మిగిలిన ప్రదేశాలన్నీ చుట్టుపక్కల ఉన్నాయనేసి వాళ్ళు చూపించారన్నమాట. లోపలి వలయం బయట చేదు నది, లోపలి వలయం ఒకటి ఉంది, బయట చేదు నది, ఉప్పు నీటి సముద్రం ఉంది. దాంట్లో త్రికోణాకారంలో 7 దేవులు ఉన్నాయి. ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా చేశారు. ఈ లోపలి వలయం ఒకటి ఉంది, బయటి వలయం ఒకటి ఉంది. లోపలి వలయంలో త్రికోణాకారంలో కొన్ని దీవులు ఉన్నాయి. అందులో లోపలి వలయానికి బయటి వలయానికి మధ్యలో చేదు నది లేదా ఉప్పు నది ఉందంటే ఈ ప్లేస్ల మధ్యలో ఉప్పు నది లేదా చేదు నది ఉందని వాళ్ళు చూపించారు. అదే సమయంలో గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనాక్సిమాండర్ మిలేటస్ ప్రస్తుతం టర్కీలో ఉంది. అనాక్సిమాండర్ ఏ ప్రదేశానికి చెందినవాడు? మిలేటస్ ప్రస్తుతం అది టర్కీలో ఉందన్నమాట. హెకేటియస్లు, హెరోడోటస్లు కూడా వివిధ ప్రదేశాలను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు చేశారు. బాబిలోనియన్ల వలనే వీరు కూడా భూమి గుండ్రంగా ఉందని, దాని చుట్టూ సముద్రం ఉందని భావించారు. వీళ్ళు చాలా ప్రదేశాలు ప్రయాణించి తాము చూసిన విన్న ప్రదేశాల గురించి, ప్రజల చరిత్ర గురించి రాశారు. ఎవరు? గ్రీకులలో ప్రముఖులు ఎవరు? అనాక్సిమాండర్, ఈయన మిలేటస్ దేశానికి చెందినవాడు. ఇంకా హెకేటియస్, హెరోడోటస్లు కూడా గ్రీకు దేశానికి చెందిన వాళ్ళు. వీళ్ళు బాబిలోనియన్ల వల్లే భూమి గుండ్రంగా ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన పటాలలో మనకు అందుబాటులో ఉన్న పటాలు అంటే వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి చూసుకుంటే, వాళ్ళు తయారు చేసిన పటం ఇలా ఉంది. ఇదేమో బాబిలోనియన్లు తయారు చేసిన పటం. ఇది బాబిలోనియన్లు. ఇది సుమేరియన్లు తయారు చేసిన మట్టి పలక పటం. ఇది బాబిలోనియన్లు తయారు చేసిన మట్టి పలక పటం. ఇదేమో
గ్రీకులు అంటే హెకేటియస్ ఆధారంగా గీసిన పటం. ఇది గ్రీకులు తయారు చేసిన పటం. ఎలా ఉందో చూడండి. గ్రీకు ఈ పటంలో గ్రీసు మధ్యలో ఉండటం మీరు చూసి ఉంటారు. ఇక్కడ గ్రీసు మధ్యలో ఉందన్నమాట. అందులో ఏమేమి ఉన్నాయంటే యూరపు, లిబియా, ఆసియా. లిబియా అంటే ఆఫ్రికా, ఆసియా అని 3 ఖండాలుగా విభజించారు. ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేస్తుంది. 3 ఖండాల మధ్యలో ఇలా ఉంది కదా వాటర్ లాగా, అది మధ్యధరా సముద్రం అన్నమాట. దూర ప్రాంతాల గురించి తెలుసుకోవడం, వాటి పటాలు తయారు చేయడం పట్ల గ్రీకులు, ఆ తర్వాత రోమన్లు ఆసక్తి చూపించారు. ప్రపంచాన్ని జయించాలని దూర ప్రాంతాలలో వలసలు ఏర్పాటు చేసుకొని వాటితో వ్యాపారం చేయాలని వాళ్ళు భావించారు. యాక్చువల్గా ఈ దీంట్లో ఏమైందంటే వాళ్ళు గ్రీకులు ఇలా పటాలను తయారు చేశారంటే అక్షాంశ రేఖాంశాల ఆధారంగా ఖచ్చితంగా తయారు చేయడానికి గ్రీకులు ప్రయత్నించారు. ఇది ఎలా చేశారో ఒకసారి చూద్దాం మనం. ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే కొన్ని ప్రదేశాలను గుర్తించడానికి ప్రయత్నించారు. వాటిని కలుపుతూ ఉత్తరం నుండి దక్షిణానికి ఒక గీత గీశారు. దీనిని మెరిడియన్ లేదా మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశం అంటారు. మధ్యాహ్న సమయంలో సమాన పొడవు గల నీడలు ఉన్న ప్రదేశాలను కలుపుతూ అక్షాంశాలను గీయడానికి ప్రయత్నించారు. ఈ 2 రకాల గీతలతో పటం మీద గళ్ళు లేదా గ్రిడ్స్ గీశారు. అన్ని ప్రదేశాలకు ఈ గీతల మీద తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి గుర్తించారు. ఈ గీతలను ఖచ్చితంగా గీయడం అంత తేలికైన పని కాదు. అక్షాంశాలు, రేఖాంశాలను సరిగా గీయడానికి 2000 సంవత్సరాలు పట్టింది. ఈ గీతల ఆధారంగా పటాల మీద అనేక ప్రదేశాల గుర్తించడంతో యాత్రికులు, నావికులకు తమ గమ్యస్థానాన్ని బట్టి దిశను మార్చుకుంటూ అక్కడికి చేరుకోవడం తేలిక అయింది. నావికులు తాము సందర్శించిన ప్రదేశాల గురించి పటాలు తయారు చేసే వాళ్ళకి చెప్పి సహకరించారు. ప్రాచీన కాలంలో ప్రఖ్యాత భౌగోళిక శాస్త్రజ్ఞులలో ఒకరైన టాలమీ ఈ గీతలను ఉపయోగించి సవివరమైన పటాలు తయారు చేశారు. గ్రీకుల్లో పటాలు తయారు చేసింది అంటే టాలమీ గ్రీక్ దేశస్థుడు. వాటిని తయారు చేసి చాలా కాలమైనందున అవి అందుబాటులో లేవు. ఇక్కడ నేను పాయింట్లో రాసుకున్నాను ఆల్రెడీ. సుమేరియన్లు, బాబిలోనియన్లు వీళ్ళు ప్రస్తుత ఇరాక్ దేశానికి సంబంధించిన వాళ్ళు అన్నట్టు. వీళ్ళు సుమేరియన్లు పటాన్ని మట్టి పలకపై గీశారు. బాబిలోనియన్లు కూడా పటాన్ని మట్టి పలకపైన గీశారు. కానీ వీళ్ళు ప్రపంచ పటాన్ని గుండ్రటి పల్లంలా ఉందని, వలయాల మధ్య ఉప్పు సముద్రము లేదా చేదు సముద్రం ఉందని, త్రికోణాకృతిలో దీవులు ఉన్నాయి, అట్లాంటివి ఎన్ని ఉన్నాయి, 7 దీవులు ఉన్నాయని వాళ్ళు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ అనాక్సిమాండర్, హెరోడోటస్ వీళ్ళెవరు గ్రీకు దేశానికి సంబంధించిన అక్షాంశ రేఖాంశాల ఆధారంగా ఖచ్చితమైన పటం గ్రీకులు గీశారు. అందులో ముఖ్యమైన వ్యక్తి టాలమీ. ఇక్కడ నేను ఆల్రెడీ ఈ పేజీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఏంటో ఒకేసారి పైన రాసుకున్నాను. ర్యాపిడ్ రివిజన్లో ఇది యూజ్ అవుతుందని. ఆల్ ఇద్రిసి 1154లో తన రాజు కోసం అరబిక్ భాషలో పటాన్ని తయారు చేశారు. ఆల్ ఇద్రిసి ఏ భాషలో తయారు చేశాడు? అరబిక్ భాషలో పటాన్ని తయారు చేశారు. ఈ సంవత్సరంలో 1154లో తన రాజు కోసం యురేషియా ఖండాన్ని పూర్తిగా చూపించాడు. ఇతను ఆ పటంలో యురేషియా ఖండాన్ని పూర్తిగా చూపించాడు. ఆఫ్రికా ఉత్తర భాగాన్ని చూపించాడు, దక్షిణ భాగాన్ని చూపించలేదు. ఆఫ్రికా యొక్క ఉత్తర భాగాన్ని చూపించాడు కానీ దక్షిణ భాగాన్ని చూపించాలంటే ఆఫ్రికా దక్షిణ భాగం ఆగ్నేయాసియాలను ఇతను చూపించలేదు. ఓన్లీ ఇతను చూపించింది యురేషియా ఖండాన్ని పూర్తిగా చూపించిండు, ఆఫ్రికా ఉత్తర భాగాన్ని చూపించాడు. చూపించని ఖండాలు ఏంటి అని ఒకసారి అడిగే అవకాశం ఉంది. ఆఫ్రికా దక్షిణ భాగాన్ని, ఆగ్నేయాసియాలను చూపించలేదు. మధ్యలో అరేబియా సముద్రం ఉందని చూపించాడు. నెక్స్ట్ అదేవిధంగా ఈయన పటాన్ని తయారు చేసినప్పుడు దక్షిణ దిక్కును పైనకి, ఉత్తర దిక్కును కిందికి ఉండేలా పటాన్ని తయారు చేశాడు. ఇదండి ఇందులో ఈ పేజీలో ఉన్న ముఖ్యాంశాలు.
యూరోప్ చాలా చిన్నగా సన్నగా పటం అంచున ఉంది. హిందూ మహాసముద్రం కోణం నుంచి ఆఫ్రికాను కూడా పటంలో చూపించారు. ఆ తర్వాత చాలా కాలానికి యూరోపియన్లు కనుగొన్న గుడ్ హోప్ అగ్రాన్ని కూడా చైనీయులు చూపించారు. నెక్స్ట్ చైనీయులు తయారు చేసినప్పుడు ఎలా చేశారంటే గుడ్ హోప్ అగ్రాన్ని కూడా చైనీయులు చూపించారు. 1389లో చైనా చక్రవర్తి కోసం 17 చదరపు మీటర్ల పట్టుగుడ్డ మీద డామింగ్ హాన్ ఈతు గీసిన పటాన్ని చూడండి. ఇది డామింగ్ హాన్ ఈతు గీసిన పటం. ఆయన ఎలా గీశాడో ఇక్కడ డామింగ్, చైనాకు చెందిన డామింగ్ హాన్ ఈతు. ఇతను పట్టుగుడ్డ మీద 17 చదరపు మీటర్ల పట్టుగుడ్డ మీద పటాన్ని గీశాడు తన చక్రవర్తి కోసం. ఏ సంవత్సరంలో? 1389 సంవత్సరంలో. ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ టాలమీ పుస్తకాలు లభించక ముందు యూరోప్లో పటాలు తయారు చేసేవాళ్ళు. బైబిల్లోని మత భావనలతో బాగా ప్రభావితులయ్యారు. అందులోని భావనలకు అనుగుణంగా ప్రపంచాన్ని చిత్రీకరించారు. ఆ కాలంలో చేసిన ప్రపంచ పటాన్ని కింద చూడండి. ప్రపంచ పటాన్ని ఎవరు తయారు చేశారంటే బైబిల్ ప్రకారం ప్రపంచ నమూనా. బైబిల్ ప్రకారం అంటే అది యేసుక్రీస్తు గురించి మెయిన్గా ఉంటుంది. ఈ పటం బైబిల్ వర్ణించే ప్రపంచానికి ఒక నమూనాలాగా ఉంది. ఇది సముద్రాలతో ఆవరించి ఉండి ఆసియా, యూరప్, ఆఫ్రికాలని 3 ఖండాలుగా ఏ ఖండాలు? ఆసియా, యూరప్, ఆఫ్రికా అనే 3 ఖండాలుగా విభజించి వీటిలో యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేం ఉన్న ఆఫ్రికా ఖండం. యేసుక్రీస్తు జన్మస్థలమైన ఖండం ఏది అంటే ఆఫ్రికా ఖండం. అన్నిటికంటే పెద్దదని, ముఖ్యమైనదని భావించారు. అందుకే దానిని పైన చూపించారు. యూరప్, ఆఫ్రికా ఖండాలు చిన్నగా కింది భాగంలో చూపించారు. సో ఇక్కడున్న ఇది మొత్తం యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేము ఆఫ్రికా ఖండం. ఇదేమో యూరప్, ఆసియా, యూరప్. ఇదేమో ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండాన్ని పెద్దగా, యూరప్, ఆస్ట్రేలియాని ఆఫ్రికాని, ఆసియా, యూరప్ వీటిని చిన్నగా. అంటే జెరూసలేం ఎక్కడ పుట్టాడు అన్నట్టు, జెరూసలేం ఉన్న ఆసియా ఖండం. ఇది ఆసియా ఖండం, ఇది ఆఫ్రికా, ఇది యూరప్. వాటిని చిన్నగా చెప్పారు వాళ్ళు. యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేం అనేది ఆసియా ఖండంలో ఉంది కాబట్టి ఆసియా ఖండాన్ని పెద్దదిగా, మిగిలిన 2 ఖండాలను చిన్నదిగా చూపించారు. 1480ల ప్రాంతంలో టాలమీ పుస్తకాలను యూరోపియన్లు తిరిగి కనుగొన్నారు. 1480 సంవత్సరంలో అప్పుడు కొన్ని టాలమీ పుస్తకాలు లభించలేదని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 1480 సంవత్సర ప్రాంతంలో టాలమీ పుస్తకాలను యూరోపియన్లు తిరిగి కనుక్కున్నారు. కానీ అతను గీసిన పటాలు దొరకలేదు. తిరిగి కనుక్కున్నారు కానీ పుస్తకాలు కనుక్కున్నారు కానీ పటాలు మాత్రం దొరకలేదన్నమాట. సో వివిధ ప్రదేశాలను టాలమీ సరిగా గుర్తించడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు కాలంలో టాలమీ చేసిన పటాలు ఇప్పుడు వాళ్ళకు అంటే ఆ కాలం వాళ్ళు గుర్తించినప్పటికీ వాళ్ళు చూస్తేనే ఆశ్చర్యపోయేలా ఉన్నాయన్నమాట. టాలమీ వివరణల ఆధారంగా కొత్తగా పటాలు తయారు చేశారు. అలాంటి ఒక పటాన్ని కింద ఒకసారి చూడవచ్చు. ఇది టాలమీ రూపొందించిన పటం. టాలమీ పుస్తకాలను చదివి గణిత శాస్త్ర కొలతలను అనుగుణంగా గీసిన పటం ఇది. ఇంతకుముందు చూపిన పటం మాదిరిగా కాకుండా దూరాలను, దిశలను ఖచ్చితమైన కొలతల ఆధారంగా ఈ పటం గీశారు. 15వ శతాబ్దం అరబ్బేతరులు ప్రపంచంలో కొంత ప్రేరణకు టాలమీ ఊపిరి ఊదాడు. ఫలితంగా ఇటాలియన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, జర్మనీ వంటి సంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయి. ఇక్కడ మధ్యధర సముద్రం మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గాన్ని అరబ్బులు మూసివేశారు. దాంతో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి పశ్చిమ యూరప్, స్పెయిన్, పోర్చుగల్, హాలాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల వ్యాపారస్తులు బయలుదేరారు. ఈ విధంగా కొలంబస్ పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికాను కనుగొన్నాడు. ఇప్పుడు మధ్యధర సముద్రం మీదుగా వచ్చే వ్యాపారస్తులు భారతదేశానికి రాకపోకలను వాళ్ళు మార్గాన్ని మూసివేశారు కాబట్టి కొలంబస్ పశ్చిమ దిశగా పయనించి అమెరికా దేశాన్ని కనుగొన్నాడు. సో
కనుగొన్నాడు. ఆఫ్రికాను చుట్టుముట్టి వచ్చిన వాస్కోడిగామ భారతదేశం చేరుకున్నాడు. భూమి బల్లపరుపుగా లేదని అప్పుడు కొలంబస్, వాస్కోడిగామ వీళ్ళందరూ సముద్ర ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్కి తిరిగి చేరుకోవడాన్ని వాళ్ళు గమనించి భూమి బల్లపరుపుగా లేదని, బంతి మాదిరిగా ఉందని వాళ్ళు నిరూపించారు. పటాల తయారీదారుల పితామహుడు కార్టోగ్రఫీ. పటాలను తయారు చేయడాన్ని ఏమంటాం? కార్టోగ్రఫీ అంటాం. సో కార్టోగ్రఫీ పితామహుడు ఎవరు? గెరార్డ్ మెర్కేటర్. ఎవరు? పటాల తయారీ పితామహుడు. పటాల తయారీదారుల పితామహుడు అంటే పటాల తయారీనే కార్టోగ్రఫీ అని కూడా అంటారు. పితామహుడు గెరార్డ్ మెర్కేటర్. దీన్ని మెర్కేటర్ ప్రక్షేపణం. అసలు మెర్కేటర్ ప్రక్షేపణం అనగా ఖండాల పరిమాణం, దూరాలలో వక్రీకరణ, ఆకారం, దిశలు సరిగ్గా చూపించే విధానం రూపొందించాడు. అంటే మెర్కేటర్ ప్రక్షేపణంలో గెరార్డ్ మెర్కేటర్ ఏం చేశాడంటే ఖండాల పరిమాణం, దూరాల్లో వక్రీకరణ, ఆకారం, దిశలను సరిగ్గా చూపించే విధానం రూపొందించాడు. కార్టోగ్రఫీ అనగా పటాల తయారీ. ఇక్కడ 1600వ శతాబ్దంలో హాలండ్ ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగింది. సముద్ర ప్రయాణం, వ్యాపారాలలో హాలండ్ ఆధిపత్యం సాధించడంతో ఆ దేశపు పటాలు తయారు చేసేవాళ్ళు తమ పనిలో గణనీయమైన ప్రగతి సాధించారు. డచ్ దేశ కార్టోగ్రఫీ పితామహుడు ఎవరు? గెరార్డ్ మెర్కేటర్. ఈ పేజీలో ఇంపార్టెంట్ అన్ని ఇక రాసేసుకున్నాను. సో అయిపోయింది. నెక్స్ట్ పేజీలో చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ అన్ని ఇక్కడ ఒకసారి రాసేసుకున్నాను. డైరెక్ట్ ఇది చదివేస్తే అయిపోతుంది అనేసి, ఈజీగా ఉంటుందని. సర్వేయర్ జనరల్ జేమ్స్ రన్నెల్. సర్వేయర్ జనరల్ ఎవరు? జేమ్స్ రన్నెల్. సర్వే ఆధారంగా ఇండియాలో మొదటి పటాలను తయారు చేసింది ఎవరు అంటే సర్వేయర్ జనరల్ మొదటి పటాలను తయారు చేసిన అంటే ఇండియా గురించి మొదటి పటాలను ఇక్కడ ఒకసారి మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. దేశం అంతటిని సర్వేక్షణ చేసి పటాలు తయారు చేయడానికి భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేశారు. జేమ్స్ రన్నెల్ సర్వేయర్ జనరల్గా నియమించారు. జేమ్స్ రన్నెల్ని సర్వేయర్ జనరల్గా నియమించారు. సర్వే ఆధారంగా తయారైన భారతదేశపు మొట్టమొదటి పటాలను అతడు తయారు చేశాడు. భారతదేశం మొట్టమొదటి పటాలను ఎవరు తయారు చేశారు? జేమ్స్ రన్నెల్. జేమ్స్ రన్నెల్ ఎవరు? అప్పటి భారత సర్వేయర్ జనరల్గా నియమించిన వ్యక్తి, అంటే నియమించబడిన వ్యక్తి అన్నమాట. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1802 విలియం లాంప్టన్ ఆరంభించాడు. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణ ఎప్పుడు ప్రారంభించాడు? 1802లో విలియం లాంప్టన్ ఆరంభించాడు. దక్షిణంలో చెన్నై దగ్గర మొదలుపెట్టి ఉత్తరాదిన హిమాలయాల వరకు రేఖాంశాల పొడవులను నిర్ణయించి వివిధ ప్రదేశాల ఎత్తులను నిర్ధారించాడు. ఈ సర్వేక్షణ సర్ జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేశారు. ఎవరు పూర్తి చేశారు? సర్ జార్జ్ ఎవరెస్ట్ పూర్తి చేశారు. భౌగోళిక సర్వేక్షణ 1802లో విలియం లాంప్టన్ ప్రారంభించాడు. ఎక్కడి నుంచి ఎక్కడికంటే చెన్నై నుంచి హిమాలయాల వరకు రేఖాంశాల పొడవు పూర్తి చేశాడు. పూర్తి చేసింది ఎవరు? సర్వేక్షణ స్టార్ట్ చేసిందేమో విలియం లాంప్టన్, పూర్తి చేసిందేమో సర్ జార్జ్ ఎవరెస్ట్. సర్వేక్షణ ఆధారంగా ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతం అని నిరూపితమైంది. మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి దాని ఎత్తును కొలిసిన జార్జ్ ఎవరెస్ట్ పేరుని ఈ పర్వతానికి పెట్టారు. సో మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ పర్వతాన్ని ప్రపంచంలో ఎత్తైన పర్వతమని సర్ జార్జ్ ఎవరెస్ట్ సరైన కొలతలతో ఆయన అంటే శాస్త్రీయ పద్ధతిలో ఆయన కనుగొనడం జరిగింది. ఎవరెస్ట్ అనేది చాలా అన్నిటికంటే ఎత్తైన పర్వతం అని ఈయన కనుగొనడం జరిగింది. అందుకే ఆయన పేరు మీద ఎవరెస్ట్ పర్వతం అని పేరు పెట్టడం జరిగింది ఆ పర్వతానికి.
సర్ జార్జ్ ఎవరెస్ట్ ఇక్కడ చూసినట్టయితే సర్ జార్జ్ ఎవరెస్ట్ పర్వతాన్ని శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి ఎత్తును కొలిచి ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంగా చెప్పారు. సో ఇక్కడ నుంచి చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. రంగులు, భూ ఆచ్ఛాదన, భూ వినియోగం, ముదురు ఆకుపచ్చ, అడవి, లేత ఆకుపచ్చ, గడ్డి భూములు, గోధుమ లేదా మట్టి రంగు, వ్యవసాయానికి అనువైన భూములు, పసుపు పచ్చ రంగు, నైసర్గిక పటాలలో పసుపు పచ్చ రంగు ఉంటే పంటలు సాగవుతున్న ప్రాంతం. ముదురు ఊదా పర్వతాలు, లేత ఊదా గుట్టలు, పసుపు పచ్చ పీఠభూములు, చిత్తడి భూములు. పసుపు పచ్చ రెండు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. పసుపు పచ్చ రంగు నైసర్గిక పటాల ఆధారంగానేమో చూసుకుంటే పంటలు సాగవుతున్న ప్రాంతం. పసుపు పచ్చ రంగు మామూలు పటాలలో ఉంటే పీఠభూములు, చిత్తడి భూములు అని అర్థం. నెక్స్ట్ లేత ఎరుపు రంగు బంజరు భూములు, ఎందుకంటే అక్కడ పంటలు పండవు. లేత నీలం చెరువులు, నదులు, కాలువలు, బావులు వంటివి. ముదురు నీలం సముద్రాలు, మహాసముద్రాలు. తెలుపు ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలు. నలుపు సరిహద్దులు. ఇవి రంగుల గురించి. ఇది వరకు డిఎస్సి 2024లో కూడా అడగడం జరిగింది. టెట్లో కూడా చాలాసార్లు వచ్చింది. ఈ టేబుల్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఒక పాయింట్, ఒక మార్క్ మీకు వచ్చినట్టే. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే జనసాంద్రత 2011 జనాభా గణన ప్రకారం జనసాంద్రత ఎక్కడెక్కడ ఎలా ఉందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 309, అరుణాచల్ ప్రదేశ్లో 17, అస్సాం 397, బీహార్ 1102, ఛత్తీస్గఢ్ 189, గోవా 394, గుజరాత్ 308, హర్యానా 573, హిమాచల్ ప్రదేశ్ 123, జమ్మూ కాశ్మీర్ 56, జార్ఖండ్ 414, కర్ణాటక 319, కేరళ 859, మధ్యప్రదేశ్ 236, మహారాష్ట్ర 365, మణిపూర్ 122, మేఘాలయ 132, మిజోరం 52, నాగాలాండ్ 119, ఒడిశా 269, పంజాబ్ 550, రాజస్థాన్ 201, సిక్కిం 86, తమిళనాడు 555, తెలంగాణ 307, త్రిపుర 350, ఉత్తరాఖండ్ 189, ఉత్తరప్రదేశ్ 828, పశ్చిమ బెంగాల్ 1030. సో ఇది మన జనాభా 2011 లెక్కల ప్రకారం జనసాంద్రత ఎలా ఉందో. సో మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ అత్యధిక జనసాంద్రత ఎక్కడ ఉంది? అత్యధిక జనసాంద్రత బీహార్లో 1102. అత్యల్ప జనసాంద్రత ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో ఎంత ఉంది? అరుణాచల్ ప్రదేశ్లో ఓన్లీ 17 ఉంది. సో అత్యల్ప జనసాంద్రత అరుణాచల్ ప్రదేశ్, అత్యధిక జనసాంద్రత బీహార్. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం 307. ఇవి 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి ఈ పాఠాన్ని గుర్తుపెట్టుకోండి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, న్యూఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ఇవన్నీ ఈశాన్య రాష్ట్రాలు అన్నమాట. నెక్స్ట్ కిందికి వస్తే దక్షిణ రాష్ట్రాలు ఏంటి అంటే మహారాష్ట్ర, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దక్షిణ రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇవన్నీ దక్షిణ రాష్ట్రాలు. సో ఇది మన భారతదేశ పటంలోని తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉంది. సో మన భారతదేశ పటంలోని రాష్ట్రాలు. అయితే ఇక్కడ ఒక టాపిక్ ఇంపార్టెంట్. సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నిటినీ కలిపే వాటిని కాంటూర్ రేఖలు అంటారు. ఇక్కడ పటంలో ఇలా చూసుకున్నట్టయితే సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉండే గీతలు, అంటే ఒకే ఎత్తులో ఉండేలా గీసిన ప్రదేశాలన్నీ కలిపితే గీసే రేఖలని కాంటూర్ రేఖలు అంటారు. ఇక్కడ చూసుకుంటే కాంటూర్ రేఖలు దూరంగా ఉంటే తక్కువ వాలుతో ఉందని, అదే కాంటూర్ రేఖలు బాగా దగ్గరగా ఉంటే
ఎక్కువ వాలుతో ఉందని అర్థం. సమదూరంలో రేఖలు ఉంటే వాలు ఒకే రకంగా ఉందని సూచిస్తాం. నేను ఇక్కడ నాకు అర్థమయ్యే విధంగా రాసుకున్నాను. ఇక్కడ కాంటూర్ రేఖలు దగ్గర ఉన్నాయి కాబట్టి వాలు ఎక్కువగా ఉంది, కాంటూర్ రేఖలు దూరంగా ఉన్నాయి కాబట్టి వాలు కొంచెం తక్కువ ఉంది అని రాసుకున్నాను. అట్లాసు పటాల సంకలనాన్ని అట్లాస్ అంటాము. ఇది వివిధ అంశాల క్రమంలో ఉంటాయి. టెట్లో క్వశ్చన్ ఇది ఒకసారి చూసుకున్నట్టయితే లాస్ట్ టైం టెట్లో క్వశ్చన్ వచ్చిందండి. సముద్ర మట్టం నుండి ఎత్తు 0 నుండి 150. ఇక్కడ MSL అంటే మీన్ సీ లెవెల్. ఇక్కడ టెట్లో 2024లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు, ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు. MSL అంటే మీన్ సీ లెవెల్. సో 0 to 150, 150 to 300, 300 to 400 మెయిన్ సీ లెవెల్. మన తెలంగాణ రాష్ట్రం ఎలా ఉందంటే 300 to 600 మెయిన్ సీ లెవెల్లో ఉంది. ఇక్కడ వర్షపాతం ఆధారంగా చూసుకుంటే అధిక వర్షపాతం అంటే 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే అధిక వర్షపాతం. సాధారణ వర్షపాతం అంటే 70 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల మధ్య ఉంటే సాధారణ వర్షం. ఇవండి 8th క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్.